Hi everyone, welcome to Pradeep Lab Score. Today we'll discuss real numbers. రియల్ నెంబర్స్ లోని 8 మార్క్స్ 4 మార్క్స్ ఆల్రెడీ మనం చూసేసాం. 2 మార్క్ 1 మార్క్ కూడా ఎల్సిఎం ఎస్సిఎఫ్ ఫార్మేట్ లో ఉన్న మోడల్స్ అన్నిటిలో కూడా ఈ వీడియోలో కవర్ చేస్తాం. అట్ ది సేమ్ టైం మనం ఈ వీడియోలో యూజ్ చేస్తున్న స్ట్రాటజీ ప్రకారం లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3. లెవెల్ 1 లో 8 మార్క్స్, లెవెల్ 2 లో 4 మార్క్స్, లెవెల్ 3 లో 1 and 2 మార్క్స్ చూస్తున్నాం. 1 and 2 మార్క్స్ ఇంకా అడ్వాన్స్ గా చాలా ఏవైతే క్వశ్చన్స్ ఉన్నాయో అవన్నీ తర్వాత వీడియో చేస్తాను. కానీ టెక్స్ట్ బుక్ లో ఏవైతే ఉన్నాయో అవి మాత్రం టెక్స్ట్ బుక్ ఎక్సైజ్ మొత్తాన్ని కవర్ చేద్దాం. ఆల్రెడీ మనం 8 మార్క్స్ ని 4 మార్క్స్ ని కంప్లీట్ చేసుకున్నాం కాబట్టి ఆ రెండు వీడియోస్ మీరు చూడకపోతే ఒకసారి ఆ వీడియోస్ చూడండి. ఇందులోని మనం 2 మార్క్ 1 మార్క్ చూద్దాం. పర్టికులర్ గా ఎల్సిఎం పార్ట్ లో ఎస్సిఎఫ్ పార్ట్ లోని మనం ఎలా గ్రిప్ తేవాలి, ఆ క్వశ్చన్స్ ఖచ్చితంగా 1 or 2 మార్క్స్ రావడానికి అవకాశం ఉంది కాబట్టి అవి కూడా డిస్కస్ చేద్దాం. ఓకేనా? కమ్ లెట్స్ బిగిన్ ది క్లాస్. మీరు స్క్రీన్ మీద చూస్తే 1 మార్క్ 2 మార్క్ క్వశ్చన్స్ క్లియర్ గా ఉన్నాయి. ఫస్ట్ క్వశ్చన్ ఉంది, సెకండ్, థర్డ్, ఫోర్త్ అరౌండ్ 7 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 7 క్వశ్చన్స్ ని కూడా ఎలా చేయాలని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు క్లియర్ గా చేయండి. ఫస్ట్ క్వశ్చన్ లో ఏమవుతున్నాడు, 140, 156, 3825, 5005 అండ్ 7429 ఇవన్నిటిని కూడా ఒక్కొక్క నెంబర్ ని ఇచ్చి ఇండివిజువల్ గా ప్రైమ్ ఫ్యాక్టర్స్ కట్టమంటున్నాడు. ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఎలా కడతాం అనేది చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ లో ఎల్సిఎం ఎస్సిఎఫ్ కట్టమంటున్నాడు. అది కూడా 2 డిజిట్స్ ఇచ్చాడు. థర్డ్ క్వశ్చన్ లో 3 డిజిట్స్ ఇచ్చి ఎల్సిఎం హెచ్సిఎఫ్ అది కూడా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ లో చేయమంటున్నాడు. ఫోర్త్ క్వశ్చన్ లో ప్రొడక్ట్ ఇచ్చాడు. ఎల్సిఎం ఎస్సిఎఫ్ ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్. డైరెక్ట్ గా మనకి ఎల్సిఎం ఇంటూ ఎస్సిఎఫ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ కాబట్టి ఆ ఫార్ములాని యూజ్ చేసి 2 నెంబర్స్ ఇచ్చాడు, ఎలా చేయాలి. సేమ్ ఇవే రిమైనింగ్ క్వశ్చన్స్ కూడా, కాకపోతే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అనేది మెన్షన్ చేశాడు కాబట్టి ఆ మెథడ్ లో చేయాలి. మనం ఈ క్వశ్చన్స్ ని డిస్కస్ చేయాలి. ఫస్ట్ క్వశ్చన్ 140 కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ కట్టమంటున్నాడు. ఇప్పుడు 140 ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటే సింపుల్ గా మీకు ఎల్సిఎం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ వచ్చి ఉంటుంది. సింపుల్ గా డివిజన్ మెథడ్ అది కూడా ఎలా చేయాలనేది, ఆ డివిజన్ మెథడ్ కూడా ఎలా చేయాలనేది ఇక్కడ బాక్స్ చేశాను చూడండి. దీన్ని గుర్తుపెట్టుకోండి, ఈజీగా చేయొచ్చు. 2 divides 140 ఎన్ని టైమ్స్, 70 టైమ్స్. ఆ 70 కిందకు వచ్చింది. 2 divides చేస్తుంది కాబట్టి 35. 70 ఎన్ని టైమ్స్, 35 టైమ్స్ కాబట్టి 6. సాల్వేషన్ ఆల్రెడీ 0 అయిపోయింది అక్కడ, మళ్ళీ 35. ఫస్ట్ మనకు ఏమొచ్చింది, 2 తో డివైడ్ చేసాం, 2 తో డివైడ్ చేసాం, 5 తో డివైడ్ చేసాం. 140/70 అంటే 2 into 70 140, 2 into 35 70, 5 7s 35. ఇలాగ టోటల్ గా చేసాం. ఫైనల్ గా 7 into 1 7. దీన్ని ఎలా రాయొచ్చు, 2 into 2 into 5 into 7. 2 into 2 ఎలా రాయొచ్చు, 2 whole square into 5 into 5. సేమ్ ఇదే ప్యాటర్న్ లో రిమైనింగ్ అన్ని క్వశ్చన్స్ కూడా చెయ్యాలి. ఇప్పుడు 156, 2 into 78 156, 2 into 37 78, 3 into 30 38, 3 into 1. ఫైనల్ గా మనకు 1 గానీ 0 గానీ మాక్సిమం 1 వస్తుంది. వచ్చినప్పుడు అక్కడికి క్వశ్చన్ ఎండ్ చేస్తాం. దీన్ని ఎలా రాయొచ్చు, 2 into 2 into 3 into 30, 2 whole square. ఎలా రాసాం అనేది స్టెప్ బై స్టెప్ ఈ సైడ్ న సింప్లిఫికేషన్ చేశాం. ఇలాగ చేస్తే రఫ్ వర్క్ లో కూడా మీకు ఈజీ అవుతుంది. డైరెక్ట్ గా 1 మార్క్ క్వశ్చన్ కాబట్టి పెద్దగా డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ వన్, 3 into 1275, 3 into 425, 3 into 85, 3 into 17, 17 into 1. ఇవలా మెథడాలజీ ఏదైతే మనం ఫాలో అయ్యామో ఈ సైడ్ న స్టెప్ బై స్టెప్ చేసాం కాబట్టి మనకి ఎక్కడా కూడా ఏ మిస్టేక్ రాకుండా ఉంటది. మనం కాలిక్యులేషన్ లో కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 3 into 1275 రాసాం, ఇక్కడ 6 రాసాం అనుకోండి, కాలిక్యులేషన్ లో మనకి 0 వస్తే కంప్లీట్ గా క్వశ్చన్ అంతా 0 అయిపోతుంది. ఈ సమ్ ని కాలిక్యులేషన్ మనం చేస్తే క్లియర్ గా చూడండి. 3 into 3 into 5 into 5 into 17. ఈ రెండింటిని ఎలా రాయొచ్చు, స్క్వేర్ రూపంలో రాయొచ్చు. 3 square into 5 square into 7. దీన్ని మీరు సింప్లిఫికేషన్ చేయట్లేదు. వాడు ఏమన్నాడు, 5 ఫ్యాక్టర్స్ అడిగాడు కాబట్టి 5 ఫ్యాక్టర్స్ ఇక్కడ ఆపేస్తుంటే సరిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఆల్రెడీ 5005, 5 into 10,001, 7 into 143, 11 into 30, 13 into 1. సింపుల్ సాల్వేషన్ లో మన సింప్లిఫికేషన్ ఎలా చేసాం అనేది పక్కన అదే ఏదైతే రెడ్ కలర్ లైన్ గీసానో ఆ లైన్ లో ఉంది. సేమ్ టు సేమ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి.
7,429. 7,409 డివిజన్ చేస్తే 17 తో 17 ఎందుకు తీసుకున్నాను అంటే ఆ నెంబర్ లో స్టార్టింగ్ 7 వచ్చి ఎండింగ్ 9 వచ్చింది. 9 వచ్చింది కాబట్టి అది ఖచ్చితంగా ఈవెన్ నెంబర్ తో హ్యాండిల్ అవ్వదు, అది హార్డ్ నెంబర్ అయి ఉంటుంది. కాబట్టి నేను డైరెక్ట్ గా 17 తీసుకున్నాను. 17 తో డివిజన్ చేసాం. 17 ఇంటూ 437, 19 ఇంటూ 23, 19 ఇంటూ 23 చేస్తే 437, 23 ఇంటూ 1. ఏదైతే మనం డివిజన్ చేసామో ఆ డివిజన్ మెథడ్ పక్కన ఉంది కాబట్టి మీరు ఈజీగా ఆ 5 ఫ్యాక్టర్స్ అనేది బాక్స్ లో ఈజీగా వేయగలరు. ఇక్కడితో మనకి ఫస్ట్ సమ్ లో అన్ని ఏవైతే 5 ఫ్యాక్టర్స్ ఇచ్చాడో అవన్నీ క్లియర్ చేసాం. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ది ఎల్సిఎం అండ్ ఎస్సిఎఫ్ ఆఫ్ 6 and 20 5 ఫ్యాక్టరైజేషన్ మెథడ్. చేద్దాం, ఇది కూడా చేద్దాం. ఇక్కడ చూడండి, 2 into 3 6, 3 into 1, 2 into 10, 2 into 5, 5 into 1. ఇప్పుడు ఎన్ని ఫ్యాక్టర్స్? 2 into 3 డైరెక్ట్ గా రాసేస్తాం. ఇక్కడ 2 into 2 into 5, 2 2 square into 5. ఆల్రెడీ మీకు చెప్పాను నేను బిఫోర్ సమ్ లో, ఏదైతే బాక్సెస్ యూజ్ చేసామో ద లియెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ ఎస్సిఎఫ్, ఏదైతే సర్కిల్స్ యూజ్ చేసామో హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ ఎల్సిఎం. లియెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అన్నది హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్, దానికి లియెస్ట్ దీనికి హైయెస్ట్, సింపుల్ గుర్తుపెట్టుకోండి. హైయెస్ట్ ఎంత ఇందులోని? 2 square, 2 square రాసేసాం. లియెస్ట్ ఫ్యాక్టర్స్ కూడా తీసుకోవాలి కాబట్టి ఇక్కడ 3 ని తీసుకున్నాం, ఇక్కడ 5 ని తీసుకున్నాం. మరి 2 ని ఎందుకు తీసుకోలేదు? ఆల్రెడీ 2 ని ఇక్కడ తీసేసుకున్నాం కదా హైయెస్ట్ ఫ్యాక్టర్ లోని. ఇక్కడ హైయెస్ట్ ఫ్యాక్టర్ ఎంత? 3, 3 power 1, 5 power 1. టోటల్ సాల్విఫికేషన్ చేస్తే మనకి 4 into 3 into 5, ఈ రెండు మళ్ళీ మల్టిప్లై చేస్తే 12 into 5, 12 into 5 60. మనకి కంప్లీట్ గా ఏదైతే డివిజన్ చేసామో ఈ పక్కన ఉంది. ఇలా చేయడం వల్ల మీ మార్క్ అనేది ఎట్టి పరిస్థితిలో మిస్ అవుతుంది. ఓకేనా? కమ్ టు ది నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ కూడా అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్, ఆల్రెడీ ఇక్కడ 2 నెంబర్స్ తో చేస్తాం, ఇక్కడ 3 నెంబర్స్ తో చేస్తాం. 6, 72, 120. కమ్ టు ది నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ చూడండి, ఆల్రెడీ మనకు తెలుసు 6, 2 into 3 6, 3 into 1 72, 2 into 36, 2 into 18, 2 into 18 36, 2 into 9 18, 3 3s are 9, 3 into 1 3, 2 into 60 120, 2 into 30 60, 2 into 15 30, 3 into 5 15, 5 into 1. ఏది ఇలాగా చేయడం వల్ల మనం ఎక్కడ కూడా మిస్ అవ్వం. ఆల్రెడీ మనకి బాక్సెస్ తెలుసు. లియెస్ట్ కామన్ ఫ్యాక్టర్ 2 2 2, 3 3 3, దట్ ఈస్ ఎస్సిఎఫ్. ఎస్సిఎఫ్ ఈజీగా ఫైండ్ అవుట్ చేస్తాం. హైయెస్ట్, ఇక్కడ హైయెస్ట్ ఎంత వచ్చింది? 2 3. ఇక్కడ హైయెస్ట్ ఎన్ని టైమ్స్? 3 టైమ్స్, మళ్ళీ 3 స్క్వేర్. ఇక్కడ కూడా హైయెస్ట్ 2 power 3. ఇక్కడ 1 ఉంది పవర్ లో, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది. హైయెస్ట్ ఎంత? 2 power 3 రాసేసాం. ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది. 2 స్క్వేర్ కదా హైయెస్ట్, మళ్ళీ రాసేసాం. ఏదైతే సర్కిల్, ఇక్కడ ఇంకే నెంబర్ లేదు, ఇక్కడ కూడా ఏ నెంబర్ లేదు. ఇక్కడ హైయెస్ట్ పవర్ ఎంత? 1, 5 power 1 కాబట్టి 5 power 1 తీసాం. దీన్ని సింప్లిఫికేషన్ చేస్తే మనకి ఎల్సిఎం ఎంత వచ్చింది? 360, ఎస్సిఎఫ్ 6. మీకు పక్కన చూస్తే ఆ డివిజన్ ఎలా చేసాం అనేది క్లియర్ గా స్టెప్ బై స్టెప్ రాసుంది కాబట్టి మీరు ఎటువంటి టెన్షన్ పడక్కర్లేదు. స్టెప్ బై స్టెప్ క్లియర్ గా అండర్స్టాండ్ చేసుకోవచ్చు. ఈ క్వశ్చన్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. కమ్ టు ది నెక్స్ట్ క్వశ్చన్. ఇది అయిపోయింది. నెక్స్ట్ ఏమంటున్నాడు? ఫైండ్ ది ఎల్సిఎం ఎస్సిఎఫ్ ద పేర్ ఆఫ్ ఇంటిజర్స్ వెరిఫైడ్. ఎల్సిఎం ఎస్సిఎఫ్ ఇచ్చాడు, ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ అంటున్నాడు. అది కూడా 26 91 అనేది మన ఫస్ట్ సమ్. ఇక్కడ చూడండి, 26 into 91. ఆల్రెడీ 2 into 3 26, 3 into 13 91. మీకు టేబుల్స్ అనేవి మస్ట్ అండ్ షుడ్ గా వస్తే మాత్రమే ఎల్సిఎం వస్తుంది. మీకు టేబుల్స్ రాకపోతే ఎల్సిఎం చేయడానికి మీరు ఇబ్బంది పడతారు. మీరు టేబుల్స్ 1 to 20 ఖచ్చితంగా నేర్చుకుని ఉండాలి. ఓకేనా? ఇందులో లియెస్ట్ ఎంత? 13 13. ద లియెస్ట్ మల్టిపుల్, కామన్ గా ఉండాలి రెండిట్లో 13. ఎస్సిఎఫ్ ఈజీగా ఫైండ్ అవుట్ చేసేస్తాం. ఎల్సిఎం హైయెస్ట్ ఇక్కడ 2 power 1, 7 power 1, 13 power 1. అందుకే 3 తీసుకున్నాం. 14 into 13 182. దీదే కాదు వెరిఫై చేయడానికి మనం ఈజీగా వెరిఫై చేయొచ్చు. ఎల్సిఎం ఇంటూ ఎస్సిఎఫ్ ఏంటి ఫార్ములా? ఇంటూ ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్. మనకు వచ్చిన ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ ఏంటి? 13 into 82. ఈ రెండింటికి ఇంటూ చేస్తే మనకి ఏమొచ్చింది? 2366. ప్రొడక్ట్ ఎంత? ప్రొడక్ట్ లో క్లియర్ గా మనకి నెంబర్స్ ఏమి ఇచ్చాడు? 26 into 91. ఈ రెండింటిలో ఇంటూ చేస్తే 2366.
రెండు కూడా ఈక్వల్ అయ్యాయి కదా, LHS ఇంటూ RHS, కాబట్టి మనం చేసింది రైట్. ఏదైతే మల్టిప్లికేషన్ చేసామో ఆ మల్టిప్లికేషన్ అనేది క్లియర్ గా మనం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. కమ్ టు ది నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ లో సేమ్ అందులోనే సెకండ్ వన్ థర్డ్ వన్ ఉంది. సెకండ్ వన్ థర్డ్ వన్ కూడా క్లియర్ గా చూడండి. సింప్లిఫికేషన్ నేను క్లియర్ గా రాశాను. ఏదైతే కాలిక్యులేషన్ పార్ట్ ఉందో ఆ డివిజన్ పార్ట్ అంతా లెఫ్ట్ ఈ రైట్ సైడ్ రాసాం. దానికి ఎల్సిఎం ఎలా కట్టామో మీకు ఈ పార్ట్కి ఐడియా ఉంటుంది. ఎస్సిఎఫ్ ఎంత వచ్చింది 2, ఎల్సిఎం 23,460 వచ్చింది. దానికి మళ్ళీ క్రాస్ వెరిఫై చేయాలంటే మనం ఎలా చేయొచ్చు, ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ ఈక్వల్ టు ఎస్సిఎఫ్ ఇంటూ ఎల్సిఎం చేయొచ్చు. ఈ రెండింటిని క్రాస్ మల్టిప్లై చేసినప్పుడు 46,920 అనేది ఈక్వల్ గా వచ్చింది. కాబట్టి మనం చేసిన సమ్ ఖచ్చితంగా కరెక్టే. ఇందులో ఈ రెండు ప్రొడక్ట్స్ తీసుకున్నాం. చూడండి 510 ఇంటూ 92 మనకి ఏదైతే ప్రొడక్ట్ వచ్చిందో ఎస్సిఎఫ్ ఎల్సిఎం రెండింటిని ఇంటూ చేస్తాం. కాలిక్యులేషన్ మొత్తం కాలిక్యులేషన్ ఈ సైడ్ లో ఉంది. ఓకేనా. కమ్ టు ది నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ 336 ఇంటూ 54. ఏదైతే డివిజన్ ఉందో డివిజన్ ఇక్కడ చేసాం, కాలిక్యులేషన్ ఇక్కడ క్లియర్ గా చేసాం, ఎల్సిఎం కట్ట, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ రెండింటికి కూడా 336 కి రెండింటికి కూడా 336 కి 54 కూడా మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ కట్టి మనకి ఎస్సిఎఫ్ ఎల్సిఎం వచ్చింది. కాబట్టి ఎస్సిఎఫ్ 6, ఎల్సిఎం వచ్చినప్పటికి 3024 వచ్చింది. ఈ రెండు క్రాస్ మల్టిప్లికేషన్ చేసి వెరిఫై చేస్తే 18,144 అనేది రెండింటిలో కూడా టాలీ అయింది, LHS సైడ్ RHS సైడ్. ఇక్కడతో ఈ సమ్ కంప్లీట్ అయిపోయింది. కమ్ టు ది నెక్స్ట్ క్వశ్చన్. ఇందులో మనకి ఓన్లీ ఫైండ్ ఎల్సిఎం అంటున్నాడు. అంటే ఎస్సిఎఫ్ ఆఫ్ 96 అండ్ 404 అనేది ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ కింద చేయమని చెప్తున్నాడు క్లియర్. ఇందులో సేమ్ రెండింటికి కూడా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ కట్టాం. మనకు ఆల్రెడీ తెలుసు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. క్లియర్ గా ఈ రెండింటిని కూడా షార్ట్ అవుట్ చేసేసాం. ఎస్సిఎఫ్ అంటే లియెస్ట్ బాక్సెస్, దీనిలో 2 దీనిలో 2 కూడా వచ్చింది. 2 ఇంటూ 2 4. ఎల్సిఎం ఎంత హైయెస్ట్, ఇక్కడ ఎన్ని 5s వచ్చాయి 1 2 3 4 5 వచ్చాయి కాబట్టి 2^5 3^1. దీనిలో ఎంత 101. ఈ రెండింటికి సింప్లిఫికేషన్ చేస్తే 96 ఇంటూ 101. ఇది ఒక మెథడాలజీ. సేమ్ దాన్ని ఇక్కడే 96 అనేది ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసేసాం. లేదా ఇక్కడతో ఆపి మనకు ఆల్రెడీ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయమన్నాడు కదా, మనకు ఆల్రెడీ ఎస్సిఎఫ్ వచ్చింది ఎంత 4. మనకి ఎల్సిఎం సబ్స్టిట్యూట్ చేసి ఏవైతే క్వశ్చన్ లో ఇచ్చాడో 96 404 ఆ రెండింటి వాల్యూని మల్టిప్లై చేసి సింప్లిఫికేషన్ చేస్తే 96 ఇంటూ 96. ఇలా చేయడం వల్ల కరెక్టే, ఈ మెథడ్ కూడా కరెక్టే. కానీ ఇది చేయకండి. ఎందుకు అంటే ఇది ఇలా చేస్తే డైరెక్ట్ గా మనం ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసేసినట్టు. కానీ క్రాస్ చెక్ చేసుకోవాలంటే ఇది సింపుల్ గా ఇలా చేసడం వల్ల వి నో దట్ ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ మనకి ఎక్స్ట్రాగా ఇంకొక మార్క్ యాడ్ అవడానికి పాసిబిలిటీ ఉంది. తన క్వశ్చన్ లో ఏదైతే అడిగాడో ఎల్సిఎం ఇంటూ ఎస్సిఎఫ్, ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ ఈక్వల్ టు ఎల్సిఎం ఇంటూ ఎస్సిఎఫ్, కాబట్టి ఈ మెథడ్ లో చేస్తే మనకు ఫుల్ మార్క్స్ వస్తాయి. కమ్ టు ది నెక్స్ట్ వన్, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. నేను ఇలా షార్ట్ చేశాను ఎందుకంటే ఒక మోడల్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అన్ని కూడా ఒక దగ్గర పెట్టాను. దానికి నేను 1 మార్క్ అండ్ 2 మార్క్ అని నేమ్ పెట్టాను. అంటే ఒకే మోడల్లో అన్ని ఎల్సిఎం ఎస్సిఎఫ్ కాబట్టి మీకు ఈజీగా గుర్తుండిపోతుంది. ఈ చాప్టర్ లో టోటల్ క్వశ్చన్స్ అన్ని కూడా ఇవే. ఇక్కడ 7 క్వశ్చన్స్ ఉన్నాయి, ఇక్కడ 4 మార్క్స్ లో 9 క్వశ్చన్స్ ఉన్నాయి, 8 మార్క్స్ లో 9 క్వశ్చన్స్ ఉన్నాయి. టోటల్ రియల్ నెంబర్స్ టెక్స్ట్ బుక్ లో చెక్ చేస్తే ఈ క్వశ్చన్స్ దాటి ఇంక బయటకు అయితే లేవు. మీరు చెక్ చేయొచ్చు కావాలంటే. కమ్ టు ది నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ ఏముంది, ఎల్సిఎం ఎస్సిఎఫ్ అప్లై చేయమంటున్నాడు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ లో. కాబట్టి సరే 3 నెంబర్స్ అనేవి ఇచ్చాడు. సేమ్ టు సేమ్ ఎల్సిఎం కట్ ఏదైతే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ లో 12 కి 15 కి 21 కి ఫ్యాక్టరైజేషన్ కట్టాం క్లియర్ గా. తర్వాత ఎల్సిఎం ఎంత వచ్చింది, ఎస్సిఎఫ్ ఎంత వచ్చింది. ఎల్సిఎఫ్ ఎంత వచ్చింది 3, ఎల్సిఎం ఎంత వచ్చింది 420. సేమ్ టు సేమ్ దీనికి కూడా. కానీ ఇక్కడ మీరు ఒకటి గమనిస్తే ఇందులో 17 23 29 అన్ని నెంబర్స్ కూడా ఏ నెంబర్స్, ప్రైమ్ నెంబర్స్. అన్ని ప్రైమ్ నెంబర్స్ అయితే మనకు తెలుసు, దాన్ని ఫ్యాక్టరైజేషన్ కట్టినా సేమ్ నెంబర్ వస్తుంది. కాబట్టి ఎస్సిఎఫ్ డైరెక్ట్ గా చెప్పవచ్చు ఎంత 1 అని. ఎందుకంటే 17 23 29 ఒకే టేబుల్లో ఇంకెక్కడ కూడా మ్యాచ్ అవడానికి ఫ్యాక్టరైజేషన్ రావడానికి ఛాన్స్ లేదు. డైరెక్ట్ గా చెప్పవచ్చు ఇది చూస్తే మాత్రం. ఇలా ఒక్కొక్కసారి ట్రిక్కీగా ఉంటది క్వశ్చన్. ఆల్రెడీ మీకు బయట సిలబస్ అడగడానికి ఛాన్స్ లేదు కాబట్టి
ఈ క్వశ్చన్ ని మీరు చూసుకోండి. ఏదైతే ఇక్కడ నేను రెడ్ మార్క్ వేస్తున్నానో ఈ క్వశ్చన్ ని చూడండి. తర్వాత ఆల్రెడీ ఎల్సిఎం మనకు తెలుసు. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ 1723 into 29. మొత్తం అంతా మల్టిప్లై చేసేస్తే 11,339 వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏదైతే మనకి 8 into 9 into 25 అని అడుగుతారు. సేమ్ టు సేమ్ ఫ్యాక్టరైజేషన్ చేసేస్తాం. ఎల్సిఎం ఎంత, ఎస్సిఎఫ్ ఎంత. ఎల్సిఎం ఎంత 1800, ఎస్సిఎఫ్ 1. ఇలా చేయడం వల్ల మీరు ఇవన్నీ ఎల్సిఎం ఎస్సిఎఫ్ సమ్స్ కాబట్టి మీరు ఇంకా మర్చిపోరు. మీకు ఏ సమ్ ఇచ్చినా మీకు ప్యాటర్న్ ఒకటే కాబట్టి ఈజీగా చేయగలుగుతారు. కమ్ టు ది ఫైనల్ వన్. ఫైనల్ వన్ లో చిన్నగా లాజిక్ చూడండి. ఫ్యాక్టర్ ఆఫ్ ఎస్సిఎఫ్ ఆఫ్ 306 and 657 ఇచ్చి ఈక్వల్ టు 9 చేశాడు. ఫైండ్ ది ఎల్సిఎం ఆఫ్ 306 and 657 అన్నాడు. ఆల్రెడీ ఎస్సిఎఫ్ చెప్పేసట్టాను ఎంత 9. మన ప్రోడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ కూడా తెలుసు. ఈ 2 నెంబర్స్ డైరెక్ట్ గా ఫార్ములాలో సబ్స్టిట్యూట్ మనకు తెలిసిన వి నో దట్ ఎల్సిఎం ఇంటూ ఎస్సిఎఫ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్. డైరెక్ట్ గా సబ్స్టిట్యూట్ చేసి క్యాన్సిలైజేషన్ చేస్తే ఈ క్యాన్సిలైజేషన్ చేయాలి అన్నా సరే మీకు నెంబర్స్ రావాలి. ఇప్పుడు 9 లో 30 ఎన్ని టైమ్స్ కట్ అవుతుంది? 27. అంటే ఇంకెంత ఉంటుంది? 3 ఉంటుంది. 3 ఉంది కాబట్టి ఇక్కడ 6 ఉంది. అంటే 3 into 3 పక్కన 6 రాయాలి. అంటే 36. అంటే 9 టేబుల్ 36 వస్తుంది. అంటే n టైమ్స్ 4 టైమ్స్ అంటే 34. 34 into 657 మల్టిప్లై చేస్తే 22,338 వస్తుంది. కంప్లీట్ కాలిక్యులేషన్ అంతా ఈ సైడ్ న మీకు ఉంచాను. ఇక్కడతో మన 2 మార్క్స్ అనేవి ఏవైతే ఎల్సిఎం ఎస్సిఎఫ్ మోడల్లో ఉన్నాయో అన్ని కూడా క్లియర్ అయిపోయాయి. ఇక్కడతో మన రియల్ నెంబర్స్ టోటల్ కాన్సెప్ట్ ని క్లియర్ అయిపోయాయి. ఇందులో నేను చెప్పలేనిది ఏదైనా ఉందంటే బేసిక్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేదు. నెక్స్ట్ వీడియో నుంచి నేను బేసిక్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోకి మాత్రం నేను బేసిక్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయలేదు. నేను డైరెక్ట్ గా స్టార్ట్ చేసేసాను. నెక్స్ట్ వీడియో నుంచి మీకు బేసిక్ చెప్పి కంప్లీట్ గా చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరికైనా యూస్ఫుల్ గా ఉంటే వాళ్ళకి సెండ్ చేయండి. థ్యాంక్ యూ.